ఇప్పుడు అక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు అంజలితో ఉన్నప్పుడు ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నావు. అలా కాదు, మనకుంటే కంఫర్ట్స్ మారుతాయి కదా. అలా కాదు, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కంఫర్ట్స్ అంటే వస్తువుల పరంగా వీటి పరంగా ఇవి మారుతుంటాయి కదా, ఆ కంఫర్ట్ అనుకున్నా. అదే చెప్పాను, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పనిచేయలేదు నీది ఇక్కడ. థింకింగ్ బ్రెయిన్ యూస్ యువర్ బ్రెయిన్. అవును, సో అది రెండు ఇది ఉంది అంటే ఎవరికి అర్థమైంది ఎవరికి అర్థం కాలేదని. అదే ఇప్పుడు నాకేమి డౌట్ వస్తుంది, నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. గురుగారు నాకేమో అలా అర్థమైంది, ఈయనకేమో ఇంకోలా అర్థమైంది, మీరు ఎందుకంటే కరెక్ట్ చేయలేదు. చెప్పు, దట్స్ నాట్ మై జాబ్. యాక్చువల్గా చాలా సాఫ్ట్ చిన్న. నీకు ఏమన్నా కోపం ఉంటే అది లోపల పెట్టుకొని మోహన్లో చూపిస్తావు చూడు, దానివల్ల నువ్వు చాలా హార్డ్గా ప్రొజెక్ట్ అవుతుంది. ఇదే ఎక్కడ పెట్టింది జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఏం కనిపెట్టుకొచ్చాడు చూడు. చిన్న ఇగో నువ్వు ఇట్లా ఏడుస్తావు ఫీల్ అవుతావు అనే కొన్నిటి దగ్గర నేను ఇచ్చేయను, మళ్ళీ అదే చేస్తున్నావు. నేనేమో ఏడవట్లేదు. నీ మెంటల్ దానా, దీనికి కూడా ఏడుస్తారా? చిన్ను అయ్యో ఊరుకో, నేను ఉన్నా కదా, నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో. ఇప్పుడే తెలియని విషయం తెలిసింది కదా, షాక్. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా చేసేది నువ్వు ఇంతైనా సంపాదిస్తున్నావు అని అడిగే కాలంలో ఉన్నావు. బట్ అలాంటి క్వశ్చన్ సోనియా నన్ను ఎప్పుడూ చేయలే. ఇంకేమైతే ఇంకా అదృష్టం.